మావోయిస్టులు జూన్ 10వ తేదీన భారత్ బంద్కు పిలుపునిచ్చారు. 27 మంది మావోయిస్టుల ఎన్కౌంటర్కు నిరసనగా ఈ బంద్ చేపట్టనున్నట్లు తెలిపారు. జూన్ 11వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు అమరుల స్మారక సభలు నిర్వహిస్తున్నట్లు మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటించింది. 2024 నుంచి ఇప్పటి వరకు 540 మంది మావోయిస్టులు మృతి చెందారని వెల్లడించింది. శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ఎందుకు ఆపడం లేదని మావోయిస్టులు ప్రశ్నించారు. 2 నెలలుగా తాము సంయమనం పాటించామని చెప్పుకొచ్చారు. కేంద్ర రాష్ట్రాల ఫాసిస్టు వైఖరికి నిరసనగా బంద్ పాటిస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఈ లేఖను విడుదల చేశారు. మావోయిస్టుల బంద్కు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, చెప్పండి అప్డేట్స్. మావోయిస్టు పార్టీకి సంబంధించి భారత్ బంద్ కు పిలుపునిస్తూ ఒక లేఖనైతే విడుదల చేశారు. నంబాల కేశవరావు ఎన్కౌంటర్ నిరసనగా జూన్ 10న భారత బంద్ కు పిలుపునిస్తున్నట్టుగా ఈ లేఖలో పేర్కొన్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు అభయ్ పేరుతో లేఖ అయితే విడుదలైంది. భారత విప్లవోద్యమ నాయకుడిగా ప్రధాన కార్యదర్శిగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మావోయిస్ట్ కి సంబంధించి పోలీస్ బ్యూరో సభ్యుడిగా ఉన్నటువంటి బసవరాజు నంబాల కేశవరావు వృత్తికి సంఘీభావంగా తెలుపుతూ స్మారక సభలు కూడా జూన్ 11 నుంచి 3 వరకు కూడా దేశవ్యాప్తంగా జరపాలంటూ అమరులకు స్మరించుకుంటూ ఈ సభలు జరపాలని పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికే ముఖ్యంగా మావోయిస్టుల పార్టీకి సంబంధించి గత కొంతకాలంగా వస్తున్నటువంటి చర్చలకు వాళ్ళు రెడీ అని చెప్తున్నా కూడా ఈ మధ్య కాలంలో జరిగిన ఎన్కౌంటర్ లో ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నాయకుడు కామ్రేడ్ బసవరాజు మృతి తర్వాత మావోయిస్టు పార్టీ దీని మీద పూర్తి స్థాయిలో కావాలనే భారత ప్రభుత్వం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఈ బంద్కు అయితే పిలుపునిచ్చినట్టుగా చెప్తున్నారు. జూన్ 10న దేశవ్యాప్తంగా బంద్ను పాటించాలని పిలుపునిచ్చారు. PLGO కార్యకర్తలు హత్య చేయడానికి ఈ లేఖలో ఖండిస్తూ వాళ్ళు పేర్కొనడం జరిగింది. దీని మీద పూర్తి స్థాయిలో వాళ్ళంతా కూడా అందరూ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులు అలాగే అందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు. అందరూ కూడా బంద్ను పాటించాలని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆపరేషన్ కగాను కొనసాగించొద్దు, దాన్ని వెంటనే ఆపాలంటూ ఏప్రిల్ 1 నుండి ఇప్పటి వరకు దాదాపు దేశవ్యాప్తంగా 85 మంది కామ్రేడ్స్ హత్య చేసినట్టుగా వాళ్ళు లేఖలో పేర్కొనడం జరిగింది. ఏప్రిల్ 21 నుంచి జార్ఖండ్ లోని బొకారో జిల్లాలో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి మరో వ్యక్తి వివేక్ ను కూడా హత్య చేసినట్టుగా లేఖలో పేర్కొన్నారు. శాంతి చర్చలకు సిద్ధమైన ప్రకటించినప్పటికీ కూడా 2 నెలలుగా ప్రభుత్వం సాయుధ బలగాలపై తమపై దాడి చేసిందంటూ సమ్మెను పాటించకుండా శాంతి అనేది లేకుండా చర్చలకు రాకుండా బీజేపీ పాలిత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా వారికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి యుద్ధకాండను నిరసిస్తూ ఈ బంద్ అయితే పిలుపునివ్వడం జరిగింది. రైట్ థ్యాంక్ యూ రవికిరణ్.